జగన్ సిద్ధం 4వ సభకు ప్లేస్ టైం ఫిక్స్ అయింది. వైసీపీ అధినేత ఈ సభ నుంచే ఎన్నికల వరాలు ప్రకటించనున్నారు. సిద్ధం అంటూ ఇప్పటికే విపక్షాలకు సవాల్ విసిరిన సీఎం జగన్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చినా సరే ఆ కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ అధినేత ఆఖరి అస్త్రాన్ని మేనిఫెస్టో రూపంలో సంధించబోతున్నట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీనే జగన్ ఎన్నికల అస్త్రమా? మహిళల కోసం మేనిఫెస్టోలో ఎలాంటి సంచలన హామీలు ఇవ్వబోతున్నారు? The best college for intermediate. Unacademy, Madhapur. వైసీపీ మేనిఫెస్టో సంచలనాలకు కేరాఫ్గా ఉండబోతుందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే విధంగా ఓ కీలక నిర్ణయాన్ని జగన్ త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వనున్నట్లు జగన్ తన మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ ఇవ్వడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. కాగా భార్యాభర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తే ఏపీలో పెన్షనర్లు మరో 10 లక్షల మంది పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 70 లక్షల మంది పెన్షనర్లు ఉండగా ఆ సంఖ్య 80 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో పాటు జగన్ మేనిఫెస్టో చాలా సంచలనాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, రైతులను ఆకట్టుకునేలా మరిన్ని హామీలు జగన్ గుప్పించే అవకాశాలున్నాయి. రైతులకు రుణమాఫీ, మహిళలకు మరికొన్ని పథకాలను కూడా సిద్ధం 4వ సభలో సీఎం జగన్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో భీమిలి, గోదావరి జిల్లాలో దెందులూరు, రాయలసీమలో రాప్తాడు ఇలా ఇప్పటి వరకు 3 సభలను నిర్వహించిన వైసీపీ ఈసారి చివరిదైన 4వ సిద్ధం సభను టీడీపీ కంచుకోటలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మార్చి 2న పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పూడి వద్ద 200 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా 4 ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి క్యాడర్ ఈ సభకు హాజరవుతారని చెబుతున్నారు. రాప్తాడు సభలో రాయలసీమ వైసీపీ శ్రేణులలో మంచి జోష్ వచ్చింది. ఆ జోష్ అలానే కంటిన్యూ అయ్యే విధంగా ఈసారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్ధం సభకు వేదికలుగా మారిన భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేట నియోజకవర్గాలు టీడీపీ కంచుకోటలు. 2019 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది. ఇక్కడ భారీ సభలు, జన సమీకరణ ద్వారా టీడీపీ పైన మానసికంగా పైచేయి సాధించి వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం పెంచడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఈ సభలోనే సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. రైతు రుణమాఫీ పైన రాప్తాడు సభలోనే ప్రకటిస్తారని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే కొన్ని కీలక నిర్ణయాలు ఉండటంతో దాన్ని వాయిదా వేశారు. ఇక ఈ సభలో రైతు రుణమాఫీ, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీని జగన్ ప్రకటించవచ్చని చెబుతున్నారు. రుణమాఫీ ప్రకటించడంతో రైతాంగాన్ని తమ వైపు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారట. అలాగే మహిళలకు ఇప్పుడు ఇస్తున్న వాటికి అదనంగా మరికొన్ని వరాలు ప్రకటించవచ్చన్న దానిపైన కూడా లెక్కలు వేస్తున్నారని అంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తే కొన్ని కండిషన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. వారంలో అన్ని రోజుల పాటు కాకుండా ప్రత్యేకించిన రోజుల్లో కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే యోచనలో జగన్ ప్రభుత్వం ఉందని సమాచారం. అలాగే ఉద్యోగులకు కూడా ఓ హామీ ఉండబోతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నవరత్నాలతో అధికారం దక్కించుకున్న జగన్ అందుకు ప్రతిఫలంగా ప్రజలకు ఆయన సంక్షేమ పథకాల రూపంలో లక్షలాది రూపాయల లబ్ధి చేకూర్చారు. అయితే ఈ ఎన్నికలకు జగన్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి చిలకలూరిపేట వేదికగా జరగబోయే సిద్ధం సభపైనే ఉంది. సీఎం జగన్ ఇచ్చే హామీలపై ప్రధానంగా ప్రతిపక్షాల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తే మాత్రం ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరనే ప్రచారం బలంగా ఉంది. ఏదేమైనా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎన్నికల ముందు నాయకులు ఎన్ని చెప్పినా పోలింగ్ బూత్లలో ఈవీఎంలపై ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజానికం తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.